హాయ్ ఫ్రెండ్స్, 2 రోజుల క్రితం ఢిల్లీ పేలుడులో భాగంగా పట్టుబడిన లేడీ డాక్టర్ బుర్కా బూవమ్మ డాక్టర్ షహీన్ షాహిద్ అనే ఆమెకు పాకిస్తాన్లో ఉండే మసూద్ అజర్ అనే తీవ్రవాది యొక్క కుటుంబానికి మధ్య చాలా దగ్గరి సంబంధాలు, అవినాభావ సంబంధాలు, కమ్యూనికేషన్ ఇదంతా నడిచింది అన్న విషయము పోలీసులు ప్రస్తుతం కనుక్కున్నారు. ఇందులో భాగంగా మరో తురకబురికి పేరు బయటికొచ్చింది. ఆమె పేరు అఫీరా బీబీ. ఆమె ఎవరు, కథా కమామిషి ఏంటి అనేది కొన్ని విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ఎంత భయంకరంగా భారతదేశం మీద దాడులు చేయాలి అని చెప్పి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో, వాళ్లకు మన భారతదేశంలోనే ఉండే కొంతమంది దేశద్రోహులు ఎలా సహాయం చేస్తున్నారో అర్థమవుతుంది. దానికంటే ముందు మనకు కామెంట్ సెక్షన్లో కామెంట్స్ రాసిన ఒక వ్యక్తి యొక్క కామెంట్ నేను డిస్ప్లే చేస్తూ ఉన్నాను, చూడండి. ఇక్కడే ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఏంటి కామెంట్ అంటే, మీరు చెప్తున్నది అంటే అన్ప్లాన్డ్ అన్నది ఇప్పుడు ఇంచుమించు కొన్ని మీడియాల్లో చెప్తున్నది, కానీ ఇది ఆ తీవ్రవాదులు తెలియక చేశారని కనుక, వాళ్ళ ఆశయం అదే అయినా కావాలనే చేయలేదు కనుక దాన్ని పెద్దగా పరిగణించవని అవసరం లేదు అన్నట్టుగా ఆ తీవ్రవాదులకు కొంత ఊరట కలిగించడానికి చేసే నేరేషన్ అని మేజర్ మదన్ కుమార్ అనేవారు తెలియజేస్తున్నారు. వాళ్ళు అంటే తీవ్రవాదులు అన్ప్లాన్డ్ గా చేసేదైతే ఎర్రకోట దాకా వచ్చి వేచి ఉండి అక్కడే జనాల మధ్యలో పేల్చాల్సిన అవసరం లేదు కదా, మీ అభిప్రాయం తెలియజేయండి, ధన్యవాదాలు అని చెప్పి రాశారు. డెఫినెట్ గా అండి, కామెంట్ చాలా మంచి కామెంట్, మంచి ప్రశ్న వేశారు. నేను నిన్న మొన్న చెప్తున్నటువంటి వీడియోస్లో ఏం చెప్తూ వచ్చాను, ఢిల్లీ పేలుడు ఆ తీవ్రవాది వాడు ప్లాన్ చేసుకొని పేల్చలేదు. ప్లాన్ చేసుకొని గనక పేల్చుంటే అక్కడ వల్కనో పేలినప్పుడు ఎలాగైతే ఒక క్రేటర్ పడుతుందో తర్వాత అలా ఒక పెద్ద గుంత పడి ఉండాలి ఆ ప్రాంతంలో. అలా పడలేదు. చుట్టుపక్కల మరణించిన వాళ్ళ శరీరాల లోపలికి పెల్లెట్స్ వెళ్ళిపోతాయి, అలాంటివేవి కూడా వెళ్ళలేదు. సో వాడు ప్లాన్ చేసుకుని చేసినటువంటి పేలుడు కాదు, వాడు పానిక్ అయిపోయాడు, అది అన్ప్లాన్డ్ గా జరిగినటువంటిది. ఇది నేను చెప్తూ వచ్చాను. నేను చెప్పడమే కాదు, మన జాతీయ భద్రతా బలగాలు అవే చెప్తూ ఉన్నాయి, జాతీయ దర్యాప్తు బృందాలు అవే చెప్తూ ఉన్నాయి, ఢిల్లీ సీనియర్ పోలీస్ ఆఫీసర్లు అదే చెప్తున్నారు, అందరూ అదే చెప్తున్నారు టెక్నికల్ ఆస్పెక్ట్స్ కోణంలో చూస్తే. అయితే ఇక్కడ మేజర్ మదన్ కుమార్ అనేవారు ఏమన్నారట అంటే, ఈ కైండ్ ఆఫ్ నేరేషన్ అన్నది, ఇది ఇప్పుడు నేను ఇచ్చినటువంటి నేరేషన్ కానీ మిగతా మీడియా సంస్థలు కానీ ఎవరైనా సరే చెప్తున్నటువంటి నేరేషన్లో అన్ప్లాన్డ్ గా జరిగినటువంటి సంఘటన ఢిల్లీ అక్కడ జరిగింది. సో అలా గనక మనం చెబితే ఆ తీవ్రవాదులకు కొంత ఊరట కలిగించే విధంగా ఉంటుంది కదా మా నేరేషను. అన్ప్లాన్డ్ గా గనక తీవ్రవాదులు చేసేదైతే ఎర్రకోట దాకా వచ్చి వెయిట్ చేసి అక్కడే జనాల మధ్యలో పేల్చాల్సిన అవసరం లేదు కదా అన్నటువంటి ప్రశ్న వేశారు. ఎస్, లాజికల్ గా ప్రశ్న బాగుంది. కానీ ఆ మేజర్ మదన్ కుమార్ అనేవారు కోర్ పాయింట్ అనేది మిస్ అయిపోయారు. ఏంటి ఆ కోర్ పాయింట్? I respect him. I respect Major because he's part of the army. డెఫినెట్గా ఆ రెస్పెక్ట్ అనేది ఇస్తాం మనం. బట్ అట్ ద సేమ్ టైం మిస్ అవుతున్న పాయింట్ ఏంటో తెలుసా? ఎవరు ఇక్కడ ఆ తీవ్రవాదులకు కొంత ఊరట కలిగించడానికి నేరేషన్ ఇవ్వట్లా. నేను కానీ ఇతర మీడియా సంస్థలు కానీ హూఎవర్ ఇట్ ఈస్ ఈ కైండ్ ఆఫ్ నేరేషన్ ఇచ్చేవాళ్ళు. జాతీయ దర్యాప్తు బృందాలు ఏం చెప్తున్నారో మీడియాకు దాన్ని విశ్లేషించి చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. జాతీయ దర్యాప్తు బృందాలు కూడా అలా ఎందుకు చెప్తూ వస్తున్నారు? తీవ్రవాదులకు ఊరట కలిగించడానికి వాళ్ళు చెప్పట్లా. కొన్ని సందర్భాలలో స్ట్రాటజికల్ గా చాలా వ్యూహాత్మకంగా కొన్ని విషయాలు చెప్తారు, కొన్ని విషయాలు ట్విస్ట్ చేస్తారు, కొన్ని విషయాలు ఒక కైండ్ ఆఫ్ నేరేషన్ ఇస్తారు. అవన్నీ ఎందుకోసమో అంటే ఇంకా ఆ నెట్వర్క్ లో ఉన్నటువంటి కొంతమందిని కనుక్కోవడం కోసం కావచ్చు, బయటికి రప్పించడం కోసం కావచ్చు, లేదా ఆల్రెడీ వేరే ఎవరైనా సరే ప్లాన్ చేసుకుని ఈ నెట్వర్క్ లో భాగంగా ఇంకెక్కడైనా కార్లలో పెట్టినటువంటి వాళ్ళున్నా, ఇంకా ఎవరన్నా ఏమన్నా చేసేవాళ్ళున్నా వాళ్ళకు ఒక ఇండైరెక్ట్ మెసేజ్ పంపించడానికి కూడా ఉంటుంది. ఎందుకంటే మేము మీ నెట్వర్క్ ని మొత్తం తుక్కు కింద కొట్టేస్తున్నాం, పట్టుకుంటున్నాము, వీడు పానిక్ అయి పేల్చాడు తప్ప మీరు సంబరాలు చేసుకునేంతగా ఏమీ లేదు తీవ్రవాదులారా, వీడు ప్లాన్ చేసి పేల్చలేదు అక్కడ. మీరు కానీ పాకిస్తాన్లో ఉన్నటువంటి ఆ తీవ్రవాద గుంపులు కానీ సంబరాలు చేసుకుని సెలబ్రేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, వీడు ప్లాన్ చేసి పేల్చలేదు అన్న పాయింట్ కూడా కన్వే చేస్తున్నారు. ఎందుకంటే అండి, పాకిస్తాన్లో ఈ సంఘటన జరిగిన కొన్ని గంటల తర్వాత కొంతమంది ఆ తీవ్రవాద గుంపులు పిఓకే ప్రాంతంలో ఒక వీడియో తీశారు. వాళ్ళు ఇట్లా డాన్స్ చేస్తున్నట్టు, ఫుల్ సంబరాలు చేసుకుంటూ ఉన్నట్టుగా ఒక వీడియో కూడా రిలీజ్ అయ్యింది. ఈవెన్ డార్క్ నెట్ ద్వారా వచ్చింది, ఇంకా టెలిగ్రామ్ లోని కొన్ని అకౌంట్స్ ద్వారా వచ్చింది. అది కూడా మన జాతీయ మీడియాలో పబ్లిష్ అయ్యింది. అంటే వాళ్ళలో కొంతమంది సంబరాలు చేసుకుంటున్నారు. చూసారా, భారతీయులను కొంతమందిని చంపారు, మన
నెట్వర్క్ కు సంబంధించిన వాళ్ళు అని చెప్పి. సో మీరు సంబరాలు చేసుకోవడానికి ఏం లేదు అక్కడ, ఇది ప్లాన్ చేసింది కాదు, అన్ప్లాన్డ్ అనేది కావాలని స్ట్రెస్ చేస్తున్నారు. అదే మీకు పుల్వామాలో సంఘటన జరిగింది. 40 మంది సిఆర్పిఎఫ్ జవాన్లను పొట్టన పెట్టుకున్నారు 2019 ఫిబ్రవరి 14th. ఆ టైంలో ఎవరన్నా ఇది అన్ప్లాన్డ్ గా జరిగింది, వాడు ఇంకేదో చేయాలనుకుని ఇంకేదో చేశాడని చెప్పి మాట్లాడేమా చూడండి? ఎవ్వరం అలాంటి నేరేషన్ ఇవ్వలేదు. అది ప్లాన్డ్ గా జరిగింది, ప్లాన్డ్ గా ఎగ్జిక్యూట్ చేశారు, అది ప్లాన్డ్ గా పర్ఫెక్ట్ గా వాడు అనుకునేది ఎగ్జిక్యూట్ చేశాడనే మాట్లాడాం. సో దానికి తర్వాత రిపర్కషన్స్ ఏముంటాయి అనేది కూడా మనం మాట్లాడాం. ఇప్పుడు ఇది అన్ప్లాన్డ్ గా జరిగింది, ఆ విషయాన్నే చెప్తున్నాం. అలా చెప్పడం వల్ల తీవ్రవాదులకు ఊరట కలగదు. తీవ్రవాద బ్యాచ్లో ఉన్నటువంటి వాళ్ళు ఇంకా డిమారలైజ్ అయిపోతారు, డిమోటివేట్ అయిపోతారు. అరే వీడు ప్లాన్ చేసి చేయలేదురా, ప్లాన్ చేసి చేసామని చెప్పి మనం సంబరాలు చేసుకోవడానికి ఏం లేదు ఇక్కడ, వాడు భయపడ్డాడు, ఒక్కొక్కడు దొరుకుతూ ఉంటే మనోళ్ళు, వాడు భయపడ్డాడు, వాడికి ఏం చేయాలో అర్థం కాలేదు అన్న విషయం అర్థమవుతోంది తీవ్రవాదులకు. ఒక ఆస్పెక్ట్ అది. రకరకాల ఆస్పెక్ట్స్ ఉంటాయండి. కొన్ని జాతీయ దర్యాప్తు బృందాలు బయట పెడతాయి, కొన్ని బయట పెట్టవు, కొన్ని వాక్యాలు కావాలనే ట్విస్ట్ చేస్తారు. ఎందుకంటే కంటిన్యూగా ఇంట్రాగేషన్ అనేది జరుగుతోంది, పట్టుకున్న వాళ్ళ నుంచి డేటా తీస్తున్నారు, ఇన్ఫర్మేషన్ తీస్తున్నారు, ఆ డేటా అనాలిసిస్ అనేది జరుగుతోంది. ఆ డేటా అనాలిసిస్ లో భాగంగా ఇంకా ఏమేమి అడ్డుకోవాలనుకుంటున్నారో, ఎవరెవరిని పట్టుకోవాలనుకుంటున్నారో, ఎవరెవరిని కలుగుల్లో నుంచి బయటికి రప్పించాలనుకుంటున్నారో మనకు తెలియదు. సో ఆ రేంజ్ ఉంటుంది వాళ్ళు ఎగ్జిక్యూట్ చేసే విధానం. అది ఈ మేజర్ మదన్ కుమార్ గారు ఆలోచించకపోవడము, లేదా ఆలోచించలేకపోవడము, లేదా కన్వీనియంట్ గా ఆలోచించకపోవడం అనేది నాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. సో మల్టిపుల్ డైమెన్షన్స్ అనేవి ఉంటాయి. మనకు కేవలం మీడియాలో ఏ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నారో జాతీయ దర్యాప్తు బృందాలు దాని ఫేస్ వాల్యూ మీద తీసుకొని అంతవరకే మనము ఆలోచించడము అనేది కాదు, దాని లోతులు కూడా చాలా ఉంటాయి. ఐ థింక్ హోప్ యూ గాట్ ద పాయింట్. ఇక నెక్స్ట్, ఎర్రకోట దాకా వచ్చి వేచి చూసి జనాల మధ్యలో పేల్చాల్సిన అవసరం ఏముందని పేల్చలేదు. వాడు ఎర్రకోట దగ్గర వేచి చూడడం కాదు, అసలు పోలీసులు విడుదల చేశారు. అసలు వాడు ఎక్కడి నుంచి వచ్చాడు, ఎక్కడెక్కడ కారు తిప్పాడు, ఏమేం చేశాడు అని చెప్పి చూస్తే వాడు ఒక కైండ్ ఆఫ్ పానిక్ బిహేవియర్ని ఎగ్జిబిట్ చేశాడు. అంటే వాడి బ్రెయిన్లో రకరకాలుగా రన్ అవుతోంది. పేల్చాలి అనుంది, పేల్చకూడదు అనుంది, పేలిస్తే ఏమవుతుందో అనుంది, పేలకపోతే ఏమవుతుందో అనుంది, పట్టుకుంటారా తెలీదు, మా వాళ్ళు ఒక్కొక్కడు దొరుకుతూ ఉన్నాడు. ఇప్పుడు నేను కనుక ఇక్కడ ఇది పేల్చేశానంటే తర్వాత దీన్ని తీసుకొని పోలీసులు ఇంకెవరెవరిని పట్టుకుంటారో తెలియదు. ఆల్రెడీ చాలా మందిని నెట్వర్క్ లో పట్టేశారు. 2900 కిలోల అమోనియం నైట్రేట్ ని పట్టేశారు. తుపాకులన్నీ, మందుగుండు సామాగ్రిని మొత్తం లాగేసుకుంటున్నారు. ముజమ్మిల్ గారిని అరెస్ట్ చేశారు, డాక్టర్లను అరెస్ట్ చేస్తున్నారు. ఫరీదాబాద్ లో ఉన్న అల్ఫలా యూనివర్సిటీ దాకా వచ్చారు. జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ లో ఉన్న డాక్టర్లను అరెస్ట్ చేశారు. యూపీలో సహరాన్పూర్ లో ఉన్న డాక్టర్లను అరెస్ట్ చేసి పారేశారు. సో ఇప్పుడు నేను గనక ఈ రెడ్ ఫోర్ట్ దగ్గర వచ్చి లేదు జనాల మధ్య పేల్చే ప్రయత్నం కనుక నేను చేస్తే, ఇంకా వేరే మా గ్రూప్ వాళ్ళు ప్లాన్ చేసుకునేవి ఇంకా 7, 8, 10, 15, 20 డిసెంబర్ 6వ తేదీన ఏ 30 ప్లేసెస్లోనో 40 ప్లేసెస్లోనో ప్లాన్ చేసుకుంటే, ఏ రిపబ్లిక్ డే రోజు 200-300 ప్లేసెస్లో ప్లాన్ చేసుకుంటే, భారీగా ప్లాన్ చేసుకుంటే, అవన్నీ ఆ చైన్ మొత్తం కదిలిపోయి చాలా మంది దొరికిపోతారా ఇప్పుడు కనుక నేను ఎర్రకోట దగ్గర పేలిస్తే? ఎందుకంటే ఆల్రెడీ గత వారం 10 రోజుల నుంచి ఫుల్గా మా బ్యాచ్ వాళ్ళని, మా గ్యాంగ్ వాళ్ళని మొత్తం అరెస్ట్ చేసుకుంటూ వస్తున్నారు, పట్టుకుంటూ వస్తున్నారు అన్నటువంటి ఆ పానిక్ సిచ్యువేషన్ లో కూడా ఉండొచ్చు. వాడు డామ్ షూర్ గా ఉంటాడు. వాడు పానిక్ సిచ్యువేషన్ లో వాడు కారు కేవలం రెడ్ ఫోర్ట్ దగ్గర తీసుకొచ్చి పెట్టడము, 3 గంటలు వెయిట్ చేయడం కాదు. అంతకు ముందు రోజులలో వాడు ఎక్కడెక్కడ తిరిగాడు, వాడి కారు ఎక్కడెక్కడ తిరిగింది అది మొత్తం వెతికితే కూడా వాడు ఒక కైండ్ ఆఫ్ పానిక్ బిహేవియర్ని ఎగ్జిబిట్ చేస్తూ ఉన్నాడు చాలా చోట్ల. పేల్చాలా వద్దా, ఏం చేయాలి, ఏంటి, ఏమీ అర్థం కానటువంటి సిచ్యువేషన్ అది వాడికి. సో ఆ కైండ్ ఆఫ్ దాంట్లో వాడు జరిగినటువంటిది అది. నిజానికి జనాల మధ్యకి వచ్చి పేల్చాడు అంటే నిజానికి ఇంకా ఎక్కువ మందిని చంపాలని ప్లాన్ చేస్తారండి. ఆ వైర్స్ కనెక్ట్ చేసే విధానం కానీ మీరు కావాలంటే రాజీవ్ గాంధీ గారు మరణించినప్పుడు చూడండి, అప్పటికి ఇంకా ఈ కైండ్ ఆఫ్ ఇది లేదు. ఉన్నా కాశ్మీరు అక్కడక్కడ ఉండేది తప్ప భారతదేశంలోని మిగతా ప్రాంతాలలో మనం పెద్దగా చూడలేదు. ముంబైకి సంబంధించిన 1993 మనం విన్నాం. నిజానికి దానికంటే ముందు జరిగింది రాజీవ్ గాంధీ గారిది 1991 May 21. ఆ టైంలో కూడా మీరు చూడండి ఆ ప్లాస్టిక్ తో తయారు చేశారు. ఒక్క రాజీవ్ గాంధీ మాత్రమే కాదు, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి మరికొంతమంది మరణించారు. ఎందుకు మరణించారు? సైకిల్ లోపల ఆ చైన్ దగ్గర మనం కాస్త చూస్తే ఒక ప్రాంతంలో ఒక స్టీల్ బాల్స్ లాంటివి ఉండేవి. కొన్ని ప్రాంతాల్లో వాటిని చెర్రలు అని చెప్పి పిలిచేవాళ్ళు. రకరకాల ప్రాంతాల్లో రకరకాల పేర్లతో పిలుస్తారు. అంటే ఐరన్ లేదా స్టీల్ వాటితో తయారు చేసినటువంటి రౌండ్ ఉండేవి అనమాట. అలాంటి వాటిని కూడా రాజీవ్ గాంధీ గారిని చంపడానికి ఉపయోగించిన పేలుడు ఆ పదార్థంలో దాంట్లో వాడారు. ఒకసారి అది పేలగానే బాల్స్ అన్ని కూడా వేగంగా బుల్లెట్ లాగా దూసుకొని వచ్చి పక్కన ఎవరెవరికైతే తాకాయో, శరీరాల లోపలికి వెళ్ళిపోయాయో వాళ్ళు కూడా చాలా మంది మరణించారు. జనరల్గా అండి ఎప్పుడైనా సరే తీవ్రవాదులు వీళ్ళందరూ ఏం చేస్తారంటే, ముఖ్యంగా ఇంకా వీళ్ళు అసలు ఎల్టీటీ వాళ్ళు కాదు, అసలు వీళ్ళు ఈ జైషే మహమ్మద్ వీళ్ళందరూ ఏం చేస్తారు తెలుసా? కొలాటరల్ డ్యామేజ్ చాలా ఎక్కువగా ఉండాలని చెప్పి చూస్తారు, తక్కువ ఉండాలని చెప్పి చూడరు. మీకు అందుకే తీసుకెళ్లి కోటిలో గోకుల్ చాట్లో పెట్టారు.
ఎందుకంటే అక్కడ ఎగబడి గోకుల్ చాట్లో చాట్, బజ్జీలు, పానీపూరీలు, కట్లెట్లు ఎగబడి తింటుంటారు జనం. అక్కడ తెలిసి వీళ్ళకి అలాంటి ప్లేసెస్ ఎన్నుకుంటారు. బస్సులు, రైళ్లు, ఎక్కువ గుంపు ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఎక్కువ డ్యామేజ్ చేయించాలనే ప్రయత్నం చేస్తారు. పైగా కారులో వచ్చేటటువంటి వాళ్ళు ఎవరైనా సరే పేలుడు పదార్థాలు తీసుకొస్తే ఇప్పుడు జరిగినటువంటి డ్యామేజ్కి కనీసము 40 times ఎక్కువ డ్యామేజ్ కలిగే విధంగా వాళ్ళు ప్లాన్ చేస్తారు. వాడు ఇంకా ఏం చెప్పాడో తెలుసా? ఈ ముజమ్మిల్ వాడిని పట్టుకున్న తర్వాత ఒక్కొక్కరికి వాడి బంధువులకి, ఈ ఊబర్ అనేవాడు పేల్చుకున్నవాడు జమ్మూ కాశ్మీర్ లోపల ఉన్నటువంటి వాడి బంధువులకు, ఫ్రెండ్స్కి 3 నెలల పాటు నేను ఎక్కడో ఉంటాను, నన్ను కాంటాక్ట్ చేయడానికి ట్రై చేయకండి అన్నాడు వాడు. అట్లా ఒకరి నుంచి కాదు, చాలా మంది నుంచి సమాచారం సేకరించారు. అంటే వాడు చంపుకుంటూ పేల్చాలి అనేటువంటి దాంట్లో లేడు వాడు. ఆత్మాహుతి దాడి ఇలాంటి వాడు కాదు వాడు. ఎక్కడో దాన్ని మొత్తం సెట్ చేసి రిమోట్ ద్వారా పేల్చాలి ఇలాంటి ప్లాన్ చేసుకున్నారు. అది కూడా అర్థమవుతోంది. ఒక 3 నెలల పాటు నన్ను కాంటాక్ట్ చేయకండి అని చెప్పి చాలా మందికి చెప్పాడు. వీళ్ళు వాళ్ళ బిహేవియర్ అంతా కూడా స్టడీ చేస్తారండి. అంటే నేను వెనక్కి రాను అన్న కోణంలో వీడు చెప్తున్నాడా, వాడి బిహేవియర్ ఎలా ఉంది అనేది కూడా చాలా మంది బంధువుల నుంచి, స్నేహితుల నుంచి సమాచారము సేకరించినటువంటి ఆ డేటా అనాలిసిస్ లో ఉంటుంది. సో 100% ఇది అన్ప్లాన్డ్ అనమాట. అన్ప్లాన్డ్ అన్న విషయాన్ని అన్ప్లాన్డ్ అనే నేరేట్ చేస్తాం, అన్ప్లాన్డ్ అనే చెప్తాం. దాని వెనక చాలా ఉన్నాయి. అన్ప్లాన్డ్ అనే దాన్ని బాగా స్ట్రెస్ చేసి నొక్కి చెప్పడానికి వెనక కారణాలు కూడా చాలా ఉంటాయి. ముందు రాబోయేటటువంటి ప్రమాదాలు ఆపడానికి కావాల్సిన వ్యూహాలకు సంబంధించినటువంటివి కూడా ఉంటాయి. సో అంతకంటే మనం ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు ఇంకా దాని గురించి. ఇక అఫీరా బీబీ అనే ఆమె అండి. ఈమె పాకిస్తాన్లో ఉన్న జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ మేనలుడు ఉన్నాడు. వాడి పేరు ఉమర్ ఫరూక్. ఎవడి ఉమర్ ఫరూక్? 2019 ఫిబ్రవరి 14 పుల్వామాలో 40 మంది మన సిఆర్పిఎఫ్ జవాన్లను పొట్టన పెట్టుకున్నటువంటి దాడికి సూత్రధారి ఉమర్ ఫరూక్ అనేవాడు. సరే, ఆ తర్వాత ఈ ఉమర్ ఫరూక్ గారిని జైషే కమాండర్గా ఉన్నాడు వీడిని పుల్వామా దాడి తర్వాత మన భద్రతా దళాలు వెంటాడి వెతికి మరీ మట్టుబెట్టాయి. వీడి భార్య అఫీరా బీబీ. ఈమె పేరు ఎందుకు వస్తోంది ఇప్పుడంటే, ఈ జైషే వాళ్ళు ఆపరేషన్ సింధూర్ అనేది సక్సెస్ అయింది కాబట్టి మన భారత్ నుంచి వాళ్ళ ప్రధాన కార్యాలయం మీద ఆపరేషన్ సింధూర్లో భాగంగా మన వాళ్ళు పంపించినటువంటి మిసైల్స్ వెళ్ళి పడడము, మసూద్ అజర్ గారి కుటుంబం మొత్తం లేచిపోవడము ఇవన్నీ జరిగాయి. సో ఆ తర్వాత ఏం చేశారంటే ఇమ్మీడియట్గా ఈ జైషే వాళ్ళు మహిళా బ్రిగేడ్లను ఏర్పాటు చేయాలి అని చెప్పి ఆన్లైన్ కోర్సులు ప్రారంభించారు. అందులో ఈ జమాతుల్ మొమినాత్ అనే ఒక విభాగానికి మసూద్ అజర్ సోదరి ఉంది, సాదియా అజర్. ఆమె లీడర్షిప్ తీసుకుందనమాట. ఆమె ఏం చేసిందంటే మన భారతదేశంలోని ఉత్తరప్రదేశ్ సహరాన్పూర్కి చెందిన లేడీ డాక్టర్ షహీన్ షాహిద్కి కీలకమైన బాధ్యతలు అప్పగించింది. అయితే ఎర్రకోట దగ్గర పేలినటువంటి ఆ పేలుడుకు కొన్ని వారాల క్రితం అఫీరా బీబీ అనేటామె ఈ మహిళా విభాగానికి చెందిన జమాతుల్ మొమినాత్లో ఒక అడ్వైజరీ కౌన్సిల్గా ఆమె జాయిన్ అయ్యింది. ఈమె మసూద్ అజర్ సోదరి సాదియా అజర్తో కలిసి పనిచేస్తోంది. లేడీస్ అన్నమాట ఇద్దరు. ఈ లేడీస్ మహిళలను వాళ్ళ తీవ్రవాద బ్యాచ్ల్లో గుంపుల్లో ఎట్లా జాయిన్ చేసుకోవాలి, ఎట్లా బ్రెయిన్ వాష్ చేయాలి భారతదేశంలో ఉన్న మహిళలకు సంబంధించి అనేది వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ఆన్లైన్ కోర్సులు నిర్వహిస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు. సరే, మరి మన భారతదేశంలో ఉన్నటువంటి మహిళల్లో ఏ మహిళలు ఆ ఆన్లైన్ కోర్సులు అటెండ్ అవుతున్నారో ఏంటనేది మనకు తెలియదు. అవన్నీ కూడా పోలీసుల తర్వాత కనిపెడతారు. బట్ ఈ అఫీరా బీబీ అనేటామె డాక్టర్ షహీన్ షాహిద్ ఆమెతో టచ్లో ఉంది. ఆ కమ్యూనికేషన్ అదంతా కూడా జాతీయ దర్యాప్తు బృందాలు కనుక్కున్నాయి. సో గుర్తించాయన్నమాట. పుల్వామా దాడికి మాస్టర్ మైండ్గా ఉన్నటువంటి వాడి పెళ్ళాం అఫీరా బీబీ మొన్న రీసెంట్గా మన భారతదేశంలో అరెస్ట్ అయినటువంటి మన భారతీయురాలు డాక్టర్ షహీన్ షాహిద్తో టచ్లో ఉంది కంటిన్యూగా. అంటే ఇంకా చాలా మంది లేడీస్ని వాళ్ళ గుంపులో జాయిన్ చేసుకోవడానికి కావాల్సిన కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేస్తున్నారు. సో ఇప్పుడు దొరికినటువంటి ఈ తీగలతో ఇంకా చాలా డొంకలు, ఈ బుర్కా డొంకల్ని కదిలించే ప్రయత్నం డెఫినెట్గా చేస్తారు. చాలా దేశాలలో అండి యూరోప్లో బుర్కాను నిషేధించారు. ఇటలీ కూడా జస్ట్ 2 వారాల క్రితం నిర్ణయం తీసుకుంది. నువ్వు బుర్కాలు వేసుకొని వస్తాను, ఫేసులు చూపించను అనంటే కుదరదు, ఇక్కడ భద్రతకు సంబంధించిన సమస్యలు వస్తున్నాయి అని చెప్పి ఇటలీ ప్రధానమంత్రి చాలా స్ట్రాంగ్గా నిర్ణయం తీసుకుంది. అంతకుముందు ఫ్రాన్స్లో ఆ నిర్ణయం తీసుకున్నారు. చాలా దేశాలలో నిర్ణయం తీసుకుంటూ ఉన్నారు. అదే విషయం. ధన్యవాదాలు.